బాబు బాబు కావాలి. నువ్వు వెంటనే ఆ దేవుడి వెనక్కి వెళ్ళు. ఎందుకు స్వామీజీ? మృణాళిని వస్తోంది. ఏమైతే అదే అయింది. తలుపులు మాత్రం తీయను అంతే. తలుపు తీయండి అత్తయ్య. ఆకలేస్తుంది అత్తయ్య. అత్తయ్య కళ్ళు తిరుగుతున్నాయి అత్తయ్య. నీరసంగా ఉంది. తలుపు తీయండి అత్తయ్య. అన్నం పెట్టవా నాకు అత్తయ్య ప్లీజ్. పాపం బిడ్డకి ఆకలిస్తోందట. వదిలేసి ఎలా ఊరుకుంటాను? నేనేం రాయిని కాదు. గోలు చేస్తుంది కదా అని దాన్ని పస్తు పడుకోబెడతానా? పాపం తగులుతుంది. ఆకలేస్తుంది అత్తయ్య. అయినా అదేమన్నా కావాలని గొడవ పెడుతోందా? అత్తయ్య గొడవ చేస్తున్నట్టు దానికి ఏమైనా తెలుస్తుందా? మతి స్థిమితం లేనిది పాపం. అది మాత్రం ఏం చేస్తుంది? చిన్న పిల్ల. అత్తయ్య ప్లీజ్ ఆకలేస్తుంది అత్తయ్య. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడే వెళ్ళి అన్నం కలిపి తీసుకొస్తాను. ఒక్క నిమిషంలో వస్తాను. పాపం సంధ్యకి నేనంటే ఎంతో ఇష్టం, గౌరవం. ఏదో తెలియక అప్పుడప్పుడు ఇలా ఏడిపిస్తూ ఉంటుంది. బంగారు తల్లి నా మాట తప్పకుండా వింటుంది. పాపిష్టి దాన్ని నేనే అనవసరంగా దాని మీద కోపం తెచ్చుకుంటున్నాను. వస్తున్నానమ్మా. సంధ్య అన్నం తీసుకొచ్చానమ్మా. సంధ్య ఆకలిస్తుందా? నీరసంగా ఉందా? సారీ అమ్మా, నీ ఆకలి పట్టించుకోకుండా నిన్ను గదిలో పెట్టి తలుపేశాను. పిచ్చింది కదమ్మా నాకు. నేను పెడతాను. నిన్ను బాధ పెడుతున్నానా? ఇబ్బంది పెడుతున్నానా? కష్టపెడుతున్నానా? అయ్యో ఒక నిమిషం, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఒక నిమిషం అమ్మా. సంధ్య ఆగు. ఎక్కడికి? సంధ్య ఆగు. సంధ్య అమ్మ, సంధ్య ఆగు. అయ్యో సంధ్య తొలుపుతి. సంధ్య ఏంటమ్మా ఇది? సంధ్య సంధ్య తొలుపుతి. సంధ్య సంధ్య తొలుపుతి. సంధ్య ఏంటమ్మా ఇది? నన్ను గదిలో పెట్టి తాళం వేసేవేంటమ్మా? తలుపుతి సంధ్య. అయ్యో నేను తీయను. నన్ను లాక్కొచ్చి గదిలో పడేస్తావా? ఇప్పుడేం చేస్తావు? సంధ్య ఇలా మారిపోయిందంటే? అమ్మా సంధ్య ప్లీజ్ అమ్మా, తప్పమ్మా. పెద్దవాళ్ళని ఇలా బాధ పెట్టకూడదమ్మా. ఇలా చేయకూడదు.
తలుపు తీయమ్మా. సంధ్య తలుపు తీ. నువ్వు నన్ను ఏడిపించలేదా? నిన్ను ఏడిపిస్తాను. అమ్మా సంధ్య, నువ్వు అక్కడే లోపలే ఉండు. బాగేందా? సంధ్య తలుపు తీయమ్మా. ఇంకెప్పుడు నిన్ను కోప్పడను, ఏమి అనను, సరేనా? తలుపు తీయమ్మా, తలుపు తీయమ్మా. మా మంచిదాని కదా, మా మంచి సంధ్యవి కదా. తలుపు తీయమ్మా. మంచిదాన్నా? మరి ఇంతకు ముందు నన్ను పిచ్చిదే అన్నావు. అయ్యో లేదమ్మా, నువ్వు మంచిదానివి, పిచ్చిదానివి కాదు. తలుపు తీయమ్మా. నేను తీయను, నువ్వు అక్కడే ఉండు. నేను వెళ్ళిపోతున్నాను. సంధ్య, నాకు బోర్ కొడుతుంది. సంధ్య ఎక్కడికి వెళ్తున్నావు? వద్దమ్మా, తలుపు తీ. సంధ్య తల్లి, వద్దమ్మా, ఎక్కడికి వెళ్ళదు. తలుపు తీయమ్మా. అయ్యో సంధ్య తలుపు తీయమ్మా. అదే నేను వెళ్తున్నాను. బాయ్. సంధ్య తప్పమ్మా, బయటికి వెళ్ళకూడదు. తలుపు తీయమ్మా. సంధ్య తలుపు తీయమ్మా. అయ్యో కార్లో వెళ్దాం. అమ్మా సంధ్య తలుపు తీయమ్మా. అయ్యో ఇలా ఇరుక్కుపోయానండి. ఇప్పుడేం చేయాలి? ప్రతాప్కి ఫోన్ చేద్దాం ఉన్నా, ఇక్కడ ఏం ఫోన్ లేదే. దేవుడా. సంధ్య, సంధ్య తలుపు తీయమ్మా. సంధ్య తలుపు తీ. సంధ్య తలుపు తీ. సంధ్య, సంధ్య. భగవంతుడా, తలుపు తీయమ్మా. ఏంటి కార్ సౌండ్ వస్తుంది? కుంప తీసి సంధ్య కార్లో బయటకు వెళ్ళిందా? అయ్యో, దీనికి మధ్యస్థ మీద కూడా లేదే. ఎప్పుడు ఏమవుతుందో ఏమో. అయ్యో భగవంతుడా, ఏమిటయ్యా ఈ కష్టాలు నాకు? నా సంధ్యకేమీ కాకుండా చూడయ్యా. మీరు రోజంతా ధ్యానంలో ఉన్నా సరే నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. మీరు కళ్ళు తెరిచే వరకు, నా ప్రశ్నకి సమాధానం చెప్పే వరకు ఇక్కడే ఇలాగే మీ ముందే కూర్చుంటాను. కదలను. నీ ప్రశ్న ఏమిటో అడుగు. రాజేశ్వరీదేవి ఎక్కడుంది? అసలుందా? ఉంది. ఎక్కడుంది? ఎక్కడుంది? ఎదురు పడకూడదు, దాక్కోమని ఇలా నా గురించి చెప్పేస్తారేంటి? ఎక్కడుంది అని అడుగుతున్నాను. నీకు తెలియదా?
అది మీకు అనవసరం. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. రాజేశ్వరీదేవి ఎక్కడుంది? దేవుడి దగ్గర. ఆ దేవుని దగ్గర. ఇప్పుడు మళ్ళీ ఆ రాజేశ్వరీదేవి ఎందుకు గుర్తుకొచ్చింది? ఆమెతో ఏమవసరం వచ్చింది? మళ్ళీ దాన్ని ఇంకొకసారి చంపేద్దామని. నన్నొక దయ్యం వెంటాడుతోంది. ప్రతి పనికి అడ్డు తగులుతోంది. చిరాకు పెడుతోంది. తను రాజేశ్వరీదేవిని అని చెప్తోంది. చెప్పండి స్వామీజీ, తను రాజేశ్వరీదేవేనా? అయి ఉండొచ్చేమో. లేకపోతే ఎందుకు చెప్తుంది? అర్థం లేకుండా మాట్లాడకండి. ఆమె రాజేశ్వరీదేవి ఎందుకు అవుతుంది? ఎందుకు కాకూడదు? ఎలా సాధ్యం? రాజేశ్వరీదేవిని ఈ చేతులతో మర్డర్ చేశాను, చంపేశాను. చచ్చిపోయింది ఎలా తిరిగొస్తుంది? ఓ, రాజేశ్వరీదేవిని నువ్వే చంపావా? వెటకారాలొద్దు. మీకన్నీ తెలుసు, కథ మొత్తం తెలుసు. ఆమె ఖచ్చితంగా రాజేశ్వరీదేవి కాదు. మరెవరు? ఎవరో చెప్పండి. నన్నేం చెప్పమంటావు? రాజేశ్వరీదేవి అని నువ్వే అంటావు, కాదు అని కూడా నువ్వే అంటున్నావు. నాకేం తెలుస్తుంది? అమాయకత్వం నటించొద్దు స్వామీజీ. మీకున్న శక్తి ఏంటో నాకు తెలుసు. మీకున్న దివ్య దృష్టి పవర్ ఏంటో నాకు తెలుసు. నాకు ఫోన్ చేసి ఏడిపిస్తున్నది ఎవరో నాకు తెలియాలి. ఏదో ఒక మూల ముక్కు మూసుకుని ధ్యానం చేసుకునేవాణ్ణి. ఆ విషయాలు నాకెలా తెలుస్తాయి చెప్పు? మీక్కూడా నేనంటే కోపం, నేనంటే పడదు. మీరు కూడా నా నాశనాన్నే కోరుకుంటున్నారు. అందుకే అందుకే నిజం తెలిసి కూడా మీరు నాకు చెప్పకుండా దాటేస్తున్నారు. ఆవేశంలో ఉన్నావు. అందుకే మొహమాటం పక్కన పెట్టి నిజాలు మాట్లాడుతున్నాను. మీరు ఏమనుకున్నా సరే. నువ్వు అడగాలనుకుంది అడిగావు, నేను చెప్పగలిగింది చెప్పాను. కానీ నేను చెప్పాల్సింది ఇంకా పూర్తవ్వలేదు. నన్ను చాటుగా బెదిరిస్తున్న పిరికి పంద మిమ్మల్ని కలిసే ఉంటుంది. నాకు తెలిసి అది మిమ్మల్ని కలుస్తూనే ఉంటుంది. అందుకే మీ ద్వారా దాన్ని హెచ్చరించాలని వచ్చాను. ఆ శశిరేఖ కారణంగా మొన్నటి వరకు గతాన్ని మర్చిపోయి పూర్తిగా అయోమయంలో పడిపోయాను. దెబ్బతిన్నాను. ఇప్పుడిప్పుడే కోలుకున్నాను. ఈ టైంలో నాకు అడ్డుపడే ఎవరినైనా ఊరికే వదిలిపెట్టను. నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. ఏం మాత్రం ఆలోచించను. వినపడుతోందా స్వామీజీ? నాకే కాదు, నిన్ను బెదిరిస్తున్న ఆ అదృష్ట శక్తి కూడా వినపడుతుంది. అంత ఆవేశంగా గట్టిగా చెప్తున్నావు. ఎస్, నాకు కావాల్సింది కూడా అదే. దానికి వినపడ్డమే.
మృణాలిని, జీవితంలో నువ్వేం సాధించాలనుకుంటున్నావు? దేవుడు నీకు కావలసినంత ఆస్తినిచ్చాడు, ఐశ్వర్యాన్నిచ్చాడు. మంచి పనులు చెయ్యి, మంచి పేరు తెచ్చుకో. ఈ డబ్బు పరువు నాకు దేవుడివ్వలేదు. దేవుడు నాకిచ్చింది చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే జీవితం. నలుగురిలో తలెత్తుకుని తిరగడానికి కూడా అవకాశం లేని జీవితం. నన్నొక వేసి కూతురిగా పుట్టించి అవమానాలు ఎదుర్కొనేలా చేశాడు. ఆకసితోనే నేను మారిపోయాను. చీ కొట్టిన జనంతోనే జై కొట్టించుకోవాలనుకున్నాను. నాకు తెలిసిన దారిలో ఈ డబ్బు పరువు అన్నీ సంపాదించుకున్నాను. ఇదంతా నా కష్టార్జితం. ఏ దేవుడో దయతో దానం చేసింది కాదు. ఇది శాశ్వతం అనుకుంటున్నావా? నేను చచ్చేంత వరకు ఇది శాశ్వతం. చచ్చినా వదులుకోను. ఎంతమంది అడ్డుపడ్డా ఎదిరిస్తాను. ఏం చేయడానికైనా వెనకాడను. ఓడిపోవడం అంటే నా జీవితం ముగిసిపోయినట్టే. అందుకే తెగించి బ్రతుకుతున్నాను. చూడండి స్వామీజీ, మీరిలా చెట్ల కింద పుట్టల కింద ముక్కు మూసుకొని ఏం కూర్చోనక్కర్లేదు. ఏసీ భవంతి కట్టిస్తాను, గొప్పగా బ్రతికేలా చేస్తాను. దయచేసి నాకు హెల్ప్ చేయండి. నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నది ఎవరో చెప్పండి చాలు. అలా నవ్వకండి. నవ్వకండి, నేను భరించలేను. నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నది ఎవరో చెప్పండి. మీకు తెలుసు, చెప్పండి. నీకు చెప్పాల్సింది మొత్తం చెప్పాను. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ. తప్పించుకోవడానికే ఇలా ధ్యానంలోకి వెళుతున్నారు మీరు. నాకు తెలుసు. ఊరుకుంటాను అనుకుంటున్నారేమో, వదిలేస్తాను అని అనుకుంటున్నారేమో. నన్ను ఫోన్ చేసి బెదిరిస్తున్న ఆ దయ్యం ఎవరో తెలుసుకొని తీరుతాను. దాన్ని చంపేదాకా ఊరుకోను. ఈ మృణాలిని అంటే ఆషామాషి కాదు. మృణాల్ని అలా బెదిరిస్తుంటే అలా చూస్తూ ఊరుకుంటారేంటి స్వామీజీ? పైగా దేవుణ్ణి కూడా చాలా తక్కువ చేసి మాట్లాడుతోంది.
కోరుకున్న వరాలిస్తే జనం దేవుణ్ణి నెత్తిన పెట్టుకుంటారు. ఆహా ఓహో అంటూ అభిషేకాలతో ముంచెత్తుతారు. అనుకుంది జరక్కపోతే అదే జనం అదే నోటితో నిందిస్తారు. పొగడ్తైనా తెగడ్తైనా దేవుడి దృష్టిలో సమానం. పొగిడితే పొంగిపోడు, నిందిస్తే కోపం తెచ్చుకోడు. ఆయనకి అందరూ సమానమే. ఎవరి సంస్కారం వాళ్ళది. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు తనకు అన్యాయం చేశాడని ఎదుటి వాళ్ళకి తను అన్యాయం చేస్తుందా? ఇదెక్కడి న్యాయం స్వామీజీ? పైగా తనను తానే సమర్థించుకుంటోంది. ఎవరి తప్పు వాళ్ళు సమర్థించుకోవటం లోకం తీరు.